ఆలస్య వివాహాలు పరిహారం. ఈ మధ్య కాలంలో చాలామంది చెప్తున్న కంప్లెయింట్ ఏంటంటే, అమ్మాయి కానీ, అబ్బాయి కానీ బాగా చదువుకున్నారండి, విదేశాల్లో ఉన్నారండి, మంచి ఉద్యోగం చేస్తున్నారండి. కానీ ఏళ్ల తరబడి వివాహ ప్రయత్నాలు చేస్తుంటే, ఒక్కటి కూడా మంచి సంబంధం రావడం లేదండి. కొన్నేమో మాకు జాతకాలు కుదరక మేము వద్దంటుంటే, మరికొన్ని సందర్భాల్లో ఎదుటివారు కూడా మీ జాతకం కుదరలేదండి అని చెప్తుంటారు. ఎందుకిలా ఆలస్య వివాహాల విషయానికొస్తే, ఎవరి జాతకంలో అయితే అంటే స్త్రీ పురుషుల జాతకాల్లో వివాహ స్థానం బాగా దోషంగా ఉంటుందో, ఆ వివాహ స్థానం మీద చెడు గ్రహాల యొక్క ప్రభావం, ముఖ్యంగా శని, రాహు లాంటి గ్రహాల యొక్క ప్రభావం వారి యొక్క వివాహ స్థానం మీద ప్రభావం చూపినప్పుడు ఈ విధంగా వివాహాలు కావడం వారికి చాలా కష్టమవుతుంది, బాగా ఆలస్యమవుతుంది అని చెప్పవచ్చు. ఇక్కడ వ్యక్తిగత జాతకాన్ని పండితుల చేత పరిశీలన చేయించుకొని, ఆ వ్యక్తిగత జాతకంలో ఏ గ్రహాలైతే వివాహం కానివ్వకుండా ఆటంకాలు సృష్టిస్తుందో, ఆ గ్రహానికి సంబంధించిన పరిహారాలు చేయించుకోవడం ఒక ఎత్తైతే, అందరికీ ఉపయోగపడే ఒక చిన్న తేలికపాటి ఖర్చు తక్కువతో కూడుకున్న ఓ పరిహారాన్ని ఇక్కడ నేను వివరిస్తాను. కాబట్టి యువతీ యువకులు వీలుంటే వారి వివాహ ప్రయత్నాలు త్వరగా ఫలించడం కోసం ఈ పరిహారం చేయడం మంచిది. ఏం చేయాలనే విషయానికొస్తే, ఉన్నంతలో ఒక మంచి బుధవారం రోజు నేను చెప్పబోయే పరిహారాన్ని ప్రారంభం చేయాలి. ముఖ్యంగా ఆ రోజు ఏం చేయాలి అని చెప్పానంటే, ఇంట్లో గణపతి స్వామివారి యొక్క ప్రతిమ ఉంటుంది కదండి, ప్రతిమ కావచ్చు లేకపోతే ఫోటో కావచ్చండి. ఏదైతే గణపతి స్వామివారి యొక్క ప్రతిమ ఉంటుందో ఆ ప్రతిమకు ప్రత్యేకంగా యువతీ యువకులు ఇది తమకు తాముగా చేసుకోండి. సింధూరంతో స్వామివారి ప్రత్యేకంగా అలంకారం చేసి స్వామివారి యొక్క నామస్మరణ చేస్తూ ఓం గం గణపతి నమః అంటూ స్వామివారి యొక్క నామస్మరణ కనీసం 108 సార్లు చేసే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా స్వామివారికి పసుపు వస్త్రాన్ని, పసుపు రంగు పూలను, అదేవిధంగా శనగపిండితో చేసినటువంటి లడ్డూను స్వామివారికి నైవేద్యంగా సమర్పించే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా యువకులు ఎవరైతే వారి వివాహ ప్రయత్నాలు ఫలించక ఈ పరిహారం చేస్తారో అటువంటి వారు స్వామివారికి ముఖ్యంగా సింధూరాన్ని పాదాలకు సమర్పించే ప్రయత్నం చేయాలి. అంటే గణపతి స్వామివారి యొక్క పాదాలకు సింధూరాన్ని సమర్పించాలి. ఇక అమ్మాయిల విషయానికి వస్తే, వారు సింధూరాన్ని స్వామివారి యొక్క నుదిటి భాగం మీద అలంకరించే ప్రయత్నం చేయాలి. ఇది జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. మగవారేమో స్వామివారి యొక్క పాదాలకు, స్త్రీలేమో స్వామివారి యొక్క నుదిటి భాగం మీద సింధూరాన్ని అలంకరించి ఓం గం గణపతి నమః అంటూ మంత్రాన్ని యథాశక్తిగా పఠించే ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత స్వామివారి పూజలో మనం ఏదైతే ఒక పసుపు రంగు వస్త్రం ఏర్పాటు చేసామో దాన్ని తమ వెంట పెట్టుకుని వెళ్ళే ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే వివాహ ప్రయత్నాలు ప్రారంభం చేస్తుంటాం, పెళ్లి చూపులు లాంటివి వెళ్తుంటామే, అటువంటిప్పుడు వీళ్ళంత వరకు కూడా ఆ పసుపు రంగు వస్త్రాన్ని తమ వెంట ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధంగా ఒక బుధవారం రోజు చేయాలి. ఆ తర్వాత ప్రతి నెల ఒక బుధవారం రోజు కనీసం ఒక 3 మాసాల పాటు చేస్తే తప్పకుండా కూడా గణపతి స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల సంబంధం కుదిరే అవకాశం ఉందని చెప్పవచ్చు.